జస్ట్ మినిట్ అండి, ఆఫీస్ 3 ఐటమ్ 1. సో ఇలా పెట్టుకొని క్రియేట్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది ఒక డేటాబేస్. ఇప్పుడు టేబుల్ 1 క్రియేట్ అయింది. కానీ ఇక్కడ నాకు టేబుల్ 1 అంటే మనం ఏంటి డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని ఎలా అంటే మనం ప్రీ డిఫైన్ మనం టేబుల్ డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే నాకేంటి ఇలా కాదు, నాకు టేబుల్ డిజైన్ కావాలి. టేబుల్ డిజైన్ ద్వారా నేను చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలా మనం టేబుల్ డిజైన్ క్రియేట్ లోకి వెళ్ళి టేబుల్ డిజైన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఒక టేబుల్ డిజైన్ అనేది వస్తుందండి. డిజైన్ ఎందుకు మీకు చెప్పాను. ఇది ఏంటంటే ఫీల్డ్ నేమ్ అంటే ఏంటి, మన ఎక్సెల్ షీట్ లో పైన ఉంటది కదా, వాటిని ఫీల్డ్ నేమ్స్ అంటాం, హెడ్డింగ్స్ ని. ఆ పక్కన ఉండేది డేటా టైప్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్ నేమ్ ఎలాంటి టైప్ అది. అదివేళ ఇన్ కేస్ నేమ్ ఇస్తే అక్కడ టెక్స్ట్ అని, ఓకేనా. నెంబర్ ఇస్తే అది నెంబర్ అని, ఓకేనా. సో అలా మనం పెట్టుకోవడానికి వీలవుతుందండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న మీకు చెప్తాను. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ అండర్ స్కోర్ ఐడి, ఎంప్లాయ్ ఐడి ఏంటంటే ఎంప్లాయ్ ఐడి అని కానీ డేటా టైప్ వచ్చేసరికి నిన్న కొంతమంది డౌట్ అడుగుతున్నారండి. సార్ 2000 నాకు షార్ట్ టెక్స్ట్ రావట్లేదు, టెక్స్ట్ మాత్రం వస్తుందని. అండ్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎంఎస్ యాక్సిస్ 2000 అయితే మాత్రం 2007 అయితే మాత్రం అది టెక్స్ట్ అనే వస్తుందండి. ఇది నేను వాడుతుంది 2016 ఫార్మాట్, ఓకేనా. 2016 వెర్షన్ కాబట్టి నాకు షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, ఏ ప్రాబ్లం లేదు. టెక్స్ట్ అని ప్రెస్ చేయండి, అక్కడ ఏ ఇబ్బంది ఏం లేదు. నేను అక్కడ ఏం చేస్తాను, షార్ట్ టెక్స్ట్ పెట్టుకున్నాను, ఓకేనా. కాకపోతే ఇది ఎంప్లాయ్ ఐడి అన్నాను, టెక్స్ట్ అవ్వదు కదా, నెంబర్ అవుతుంది. కాకపోతే నెంబర్ పెడితే ఏమవుతుంది చెప్పాను మీకు. నెంబర్ అంటే మనం మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి ప్రతిసారి 1 2 3 అని. రాంగ్ ఎంటర్ చేయొచ్చు, ఏదైనా ఎంటర్ చేయొచ్చు. సో అలా మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వేరే ఆటో నెంబర్ పెడితే ఏమవుతుందంటే వన్స్ మనం అది ఆటోమేటిక్ గా అదే నెంబర్ జనరేట్ చేసుకుంటుంది, మనం నెంబర్స్ చెప్పక్కర్లేదు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఎంప్లాయ్ ఐడీస్ కరెక్ట్ గా వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ సో ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నేమ్ వచ్చి ఏం చేస్తాను నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇస్తాను, ఫస్ట్ నేమ్, ఓకేనా. ఫస్ట్ నేమ్, నెక్స్ట్ నేమ్ అంటే షార్ట్ టెక్స్ట్ తెలుసు కదా. నెక్స్ట్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇది కూడా షార్ట్ టెక్స్ట్. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ నేమ్ ఎంప్లాయ్ ఐడి అయ్యింది, ఎంప్లాయ్ ఐడి అయ్యింది, ఫస్ట్ నేమ్ అయ్యింది, లాస్ట్ నేమ్ అయ్యింది. నెక్స్ట్ కమింగ్ టు ఏంటండి వాళ్ళ కంట్రీ కావాలి, ఏదో ఒకటి కంట్రీ. ఏమంటే ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి రావచ్చు వాళ్ళు. సో కంట్రీ మనం మెన్షన్ చేస్తాం. కంట్రీ కూడా టెక్స్ట్ ఏనండి. సో టెక్స్ట్ పెట్టుకున్నాం. కాకపోతే మీకు నిన్న కొన్ని చెప్పాను. ఇప్పుడు ఇండియా వాళ్ళు అయితే ఓకే, ఇండియా అంటే ఒక మనం అందరూ ఇండియాలో మన కంపెనీ అనుకోండి, అందరూ ఇండియా నుండి వస్తారు కదా. అప్పుడు మనం ఏం పెట్టుకోవచ్చు, సింపుల్ గా డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఇండియా అని ఇస్తే, ఇండియా అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా మొత్తం కూడా కంట్రీ అనగానే ఇండియానే వస్తుంది, ఇంకేది రాదు మనం చేంజ్ చేయడానికి, ఓకేనా. సో అలా మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. లేదు నాకు అలా కాదు, నాకు ఇండియా కాదు, డిఫరెంట్ 5 కంట్రీస్ నుండి వస్తారు, డిఫరెంట్ కంట్రీస్ అనుకోండి, షార్ట్ టెక్స్ట్ మెన్షన్ చేయండి. ఎవరు వస్తే వాళ్ళ కంట్రీని పెట్టుకుంటారు. లేదు అలా కాదు, నేను 5 కంట్రీస్ లోనే వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఆ 5 కంట్రీస్ లోనే కావాలి. అన్నెసరీగా మళ్ళీ ఇంకెవరైనా వేరే కంట్రీ ఏదైనా ఇస్తే మళ్ళీ నాకు ఎందుకు రాంగ్ రావడం, మళ్ళీ నేను చేంజ్ చేసుకోవడం ఎందుకు అనుకుంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ దీనిలో షార్ట్ టెక్స్ట్ ఇక్కడ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ లుక్అప్ విజార్డ్ అని ఉంటుందండి. ఈ లుక్అప్ విజార్డ్ మీద క్లిక్ చేస్తే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఐ విల్ టైప్ ఇన్ ద వాల్యూస్ దట్ ఐ వాంట్, నాకు కావాల్సిన వాల్యూస్ నేను టైప్ చేసుకుంటానని. ఓకే నెక్స్ట్ వెళ్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండియా, నెక్స్ట్ యుఎస్ఏ, నెక్స్ట్ యూకే, నెక్స్ట్ ఫ్రాన్స్, నెక్స్ట్ ఓకే ఇలా నేను 5 ఇచ్చానండి. నెక్స్ట్ కొడతాను, ఓకేనా, ఫినిష్ అంటాను. సో అక్కడ నాకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అక్కడ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు టెలిఫోన్ నెంబర్, ఓకేనా, కాంటాక్ట్, ఓకేనా, కాంటాక్ట్ అని పెడతాను నేను ఇక్కడ, కాంటాక్ట్ అని పెట్టాను. ఇక్కడ కాంటాక్ట్ అని వచ్చేసరికి మీరు ఇక్కడ కాంటాక్ట్ అనేది ఏంటి, నెంబర్ కదా, నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ నెంబర్ అంటే ఏ ఫార్మేట్, ఓకేనా. నెంబర్ అని పెట్టుకున్న ప్రాబ్లం లేదండి. కాకపోతే ఇక్కడ మనకి ఏం వస్తుంది, డెసిమల్ ప్లేసెస్ ఇవన్నిటికి వెళ్ళిపోతుంది, ఓకేనా. చూసారు ఇక్కడ ఇన్పుట్ మార్క్స్ డెసిమల్ ప్లేసెస్ ఇవన్నీ వెళ్ళిపోతుంది. సో నాకేంటంటే నేను ఇక్కడ షార్ట్ టెక్స్ట్ లో ఉంచుకుంటా. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి జస్ట్ మినిట్ అండి, నెంబర్ అది టెలిఫోన్ నెంబర్ ఏం లేదు ఇక్కడ. సో నేను నెంబర్ అని పెట్టి ఎలా నెంబర్ అని పెట్టి చూద్దాం ఏమవుతుందో. చూడండి ఇక్కడ నెంబర్ అని పెడితే ఏమొస్తుంది,
జనరల్ నెంబర్ ఇవన్నీ వస్తున్నాయి. సైంటిఫిక్ నెంబర్ మనం అక్కడ చూసిన హోమ్ దీలో చూసింది. సో అప్పుడు నేను అందుకే నేను ఇక్కడ టెక్స్ట్ పెడుతున్నాను. టెక్స్ట్ పెట్టి నాకు నెంబర్ ఫోన్ నెంబర్ కావాలి కదా. ఫార్మెట్ అంటూ ఏం ఫిక్స్డ్ లేదు. ఇక్కడ ఇన్పుట్ మాస్క్ లోకి వెళ్ళండి. ఇన్పుట్ మాస్క్ లో దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం మనకు ఒక విండో ఫస్ట్ సేవ్ అడుగుతుంది. సేవ్ చేయండి టేబుల్ ని ఎలా సేవ్ చేస్తే ఎంప్లాయీ డేటా ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ డేటా డీటెయిల్స్ అన్నమాట. ఎంప్లాయీ డీటెయిల్స్ ఓకే డన్. ఇక్కడ మీకు ప్రైమరీ కీ అని అడుగుద్దండి. ప్రైమరీ కీ అంటే ఏంటో చెప్తాను. ఎస్ అని కొడతాను. ఇక్కడ మనకు సింబల్ వచ్చింది చూసారా ఎంప్లాయీ ఐడి పక్కన, దాన్ని ప్రైమరీ కీ అంటామండి. ఓకే దాన్ని యూసేజ్ ఏంటో కూడా చెప్తాను, డోంట్ వరీ. సో ఎంప్లాయీ డీటెయిల్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, టెలిఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంది, లేదు అనుకుంటే ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళండి. టెలిఫోన్ నెంబర్ అనండి. మీకు ఇక్కడ ఇన్పుట్ మాస్క్ అని ఉంటది. ఇన్పుట్ మాస్క్ అంటే ఏంటంటే మీకు ఏదైతే అక్కడ ఇన్పుట్ మాస్క్ అంటే మనకు ముందు కనిపించేది, అర్థమైందా, మనకి స్క్రీన్ మీద కనిపించేది నెంబర్ ఎంటర్ చేయక ముందు కనిపించేదాన్ని ఇన్పుట్ మాస్క్ అంటాం. అక్కడ ఏ నెంబర్స్ ఇవ్వాలి ఏంటి అనేది కావాలంటే హెల్ప్ లోకి వెళ్తే తెలుస్తుంది. 0 అంటే 0 to 1 0 to 9 నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు అని. సో అందుకోసం ఇక్కడ 0s 10 ఎంటర్ చేస్తున్నాను. ఎందుకు 0s 10 ఎంటర్ చేసినంటే దాని అర్థం ఏంటి, 0 to 9 ఉండే వాల్యూస్ నెంబర్స్ అన్ని కూడాను అవి 10 పెట్టుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఫార్మాట్ 10 కాబట్టి 10. శాంపుల్ డేటా ఇక్కడ ఇచ్చేసానండి. ఇచ్చేసి నేను క్లోజ్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని నెక్స్ట్ అని పెట్టాను అనుకోండి, నెక్స్ట్ ఫినిష్. ఓకేనా, ఫినిష్ అనగానే ఆటోమేటిక్ గా అక్కడ మనకు అది ఇన్పుట్ మాస్క్ అలా వచ్చేస్తుంది. ఓకే సో ఫోన్ నెంబర్ అనేది ఇలా పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మనకి ఏంటి కావాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏమైనా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఏదైనా అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ అనేది. నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. సో డేట్ అండ్ టైం పెట్టామనుకోండి, ఇక్కడ డేట్ అండ్ టైం పెట్టి ఇప్పుడు డేట్ అండ్ టైం అంటే ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇన్పుట్ మాస్క్ ఇక్కడ చూడండి, డేట్ అంటే ఎలా వచ్చింది, షార్ట్ డేట్ లాంగ్ డేట్ ఇవి వచ్చింది ఇందాక మనం చూసారా. సో ఇప్పుడు నేను డేట్ ఇక్కడ నేను షార్ట్ డేట్ పెట్టుకున్నాను. షార్ట్ డేట్ పెట్టుకుని లేదు మీడియం డేట్ కావాలంటే మీడియం డేట్ పెట్టుకోవచ్చు, ఏదంటే అది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ కేసు షార్ట్ డేట్ పెట్టాను. నెక్స్ట్ ఓకే మనకు ఆ ఫార్మాట్ అక్కడ అలా చూపిస్తుంది. ఇన్పుట్ మాస్క్ అంటే మనకు పైకి కనిపించేది. నెక్స్ట్ ఫినిష్. ఓకే డన్. నెక్స్ట్ ఫార్మాట్ లో చూడండి, ఫార్మాట్ మనకు వచ్చేసరికి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్. మీకు తేడా ఏంటో చూపిస్తానండి, ఫార్మాట్ కి దీనికి తేడా ఏంటని. ఓకే డన్. ఇది లాంగ్ డేట్ పెట్టుకున్నాను. ఇన్పుట్ మాస్క్ కి ఫార్మాట్ కి తేడా ఏంటి అంటే, ఇన్పుట్ మాస్క్ అంటే మనం ఎంటర్ చేసేటప్పుడు కనిపించేదండి, కానీ ఫార్మాట్ అంటే ఏంటి, సేవ్ అయ్యేదండి. మనకు ఫైనల్ గా సేవ్ అయ్యే డేటా వేరేలా సేవ్ అవుతుంది. అది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే సో డన్. ఇదైతే నేను ఫీల్డ్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అండి, మీరు ఏదైనా ఇక్కడ ఇచ్చే ఫీల్డ్ నేమ్స్ కి అక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. నేను ఇన్ కేసు ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ కి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను, డేట్ ఆఫ్ బర్త్ డిఓ అంటే డేట్ ఆఫ్ బర్త్ అని. సో డన్. ఇప్పటి వరకు నేను చేయాలనుకుంటే చేసేసానండి. సో దిస్ ఈస్ నేను డిజైన్ చేసిందండి. ఇప్పుడు డిజైన్ చేయడం ఓకే, మరి డిజైన్ చేసిన తర్వాత మనం చూడాలంటే హోమ్ లోకి వెళ్ళి వ్యూ ఆప్షన్ లోకి వెళ్ళి డేటా షీట్ వ్యూ అన్నారనుకోండి, ఫస్ట్ యూ మస్ట్ సేవ్ అంటుంది, సేవ్ అనండి. అప్పుడు మీకు చూపిస్తా చూడండి, అక్కడ ఆటోమేటిక్ గా చూపించి చూసారా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ 1 అని పెట్టక్కర్లేదండి. ఇక్కడ నేను పెట్టిన అవదు తీసుకో, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆటో నెంబర్ అన్నాను కాబట్టి మనం ఎడిట్ చేయడానికి అవ్వదు, అదే చేసుకోవడానికి ఉంటది. సో నేను ఫస్ట్ రాజు అనగానే 1 వచ్చేస్తుంది అక్కడ. ఓకే రాజు రావాడ. నెక్స్ట్ కంట్రీ అనేసరికి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. ఇక్కడ చూడండి ఇండియా అని పెట్టుకుంటాను. నెక్స్ట్ కాంటాక్ట్ అనగానే నేను ఏదైతే ఫార్మాట్ వచ్చిందో అది. ఓకేనా, కాంటాక్ట్ నేను చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఇందాక మీకు ఇన్పుట్ మాస్క్ ఫార్మాట్ అని 2 చూపించాను కదా, తేడా ఏంటో చూపిస్తాను చూడండి. ఇన్పుట్ మాస్క్ అంటే 06061992 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చేసరికి చూడండి అది ఏం ఫామ్ ఇక్కడ సేవ్ అయింది. ఇక్కడ నేను ఏం చేశాను 0606 అని ఇచ్చాను, కానీ అక్కడ ఎలా సేవ్ అయింది, కంప్లీట్ గా ఆ రోజు ఆ ఏడే ఆ డే ఏంటి ఆ మంత్ ఏంటి ఆ ఇయర్ అంతా పర్ఫెక్ట్ సేవ్. అంటే ఇన్పుట్ మాస్క్ అంటే ఏంటి, మనకి కనిపించేది ఇన్పుట్, అది ఇన్పుట్ మనం ఏది ఇస్తున్నామో అది మాస్క్, అది అక్కడ అలా ఉంటది. కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం దాని ఫార్మాట్ అది తీసుకుంటది. ఓకేనా, సో నెక్స్ట్ రవి. నెక్స్ట్ రవి ఆర్ రవి ఏదో సంథింగ్
ఏదో ఒకటి ఇచ్చేసామండి. సో ఇక్కడ యుఎస్ఏ. నెక్స్ట్ ఇది డేట్ అడుగుతుందండి. చూడండి డేట్ ఫార్మాట్ మాత్రం నార్మల్ డేట్ తీసుకుంటుంది. ఓకే, డన్ అయిపోయింది. అక్కడ చూడండి డేట్ మారిపోయింది. ఓకే, నెక్స్ట్ యూకే. నెక్స్ట్ డేట్ మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ డేట్ ఫార్మాట్ బ్లింక్ అవుతుందండి. ఫార్మాట్ అంటే ఇన్పుట్ మాస్క్ అనేది. ఓకే, డన్. ట్యాప్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా మనం ఏంటి ఎలా కావాలంటే అలా మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఎంటర్ మీరు ఇన్ కేస్ ఇక్కడ మన డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ కాకపోయినా మీరు ఏ కంట్రీ అయితే ఆ ఫస్ట్ లెటర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ దానిలో ఉంటూ వచ్చేస్తుందండి డ్రాగ్ అండ్ డ్రాప్ లో. సో మనం రాంగ్ ఇచ్చినా రాంగ్ అని చూపించేస్తుందండి. ఓకే, జస్ట్ మినిట్ అండి. ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ నాకు దీనిలో అసెండింగ్ నాకు ఆర్డర్ లో కావాలనుకుంటే మీరు అసెండింగ్ కావాలంటే అసెండింగ్, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్, మీరు ఏ ఆర్డర్ లో కావాలంటే ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే రిమూవ్ షార్ట్ ఫిల్టర్, రిమూవ్ షార్ట్ తీసేస్తారు. తీసేగానే ఫస్ట్ నుండి యాజ్ యూజువల్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇలా మనం పెట్టుకోవచ్చు. లేదు నువ్వు ఫిల్టర్ పెట్టుకోవాలి నాకు పర్టికులర్ నేమ్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చండి. ఇన్ కేస్ వీళ్ళు ముగ్గురిది కావాలి ఓకే అనుకుంటే వాళ్ళు ముగ్గురు మాత్రం మీరు చూడగలరు. లేదు అవసరం లేదు నాకు మళ్ళీ చూసిన తర్వాత ఓకే నాకు బాగా నార్మల్ పొజిషన్ వచ్చారంటే టాగుల్ ఫిల్టర్ అని ఉంది కదా, దీన్ని హైలైట్ అవుతుంది. అక్కడ హైలైట్ అయ్యింది చూసారా, దాని మీద మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి నార్మల్ గా వచ్చేస్తుంది. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ రీప్లేస్ కావాలంటే మీకు తెలుసు కదా, ఫైండ్ అంటే మీకు ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, ఎక్కువ ఉంటే ఫైండ్ చేస్తారు. రీప్లేస్ అంటే ఏ నేమ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు నేమ్. ఇప్పుడు ఇన్ కేస్ రాజు ఉంది, నాకు క్యాపిటల్ లెటర్ కావాలి, లేదంటే ఏదో ఒక నేమ్ కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను, రాజు ఉంది, ఆ నేమ్ ని నేను ఏం చేస్తాను రాజుతో శంకర్ నేమ్ తో చేయాలంటే ఫైండ్ నెక్స్ట్ అంటాను. ఫైండ్ అయింది ఆల్రెడీ. సో రీప్లేస్ అని అనుకోండి. సారీ, ఓకే, సారీ ఫైండ్ ముందు చేద్దాం. రాజు ఫైండ్ అయింది. ఇప్పుడు నాకు రీప్లేస్ కావాలి. రీప్లేస్ అంటారు చూడండి, ముందు ఫైండ్ చేయాలి తర్వాత రీప్లేస్ చేసింది. రాజు ప్లేస్ లో శంకర్ వచ్చేసింది చూసారా, శంకర్ అనే పేరు వచ్చింది. సో అలా మనం ఈజీగా మార్చుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండ్ అండ్ రీప్లేస్ అండి. మీరు ఏదైనా చేంజ్ కావాలి, మీరు ఏదైనా టెక్స్ట్ కూడా మార్చుకోవాలనుకుంటే ఇన్ కేస్ ఇదంతా ఉంది, ఇదంతటిని టెక్స్ట్ బోల్డ్ లో పెట్టాలంటే బోల్డ్ లో పెట్టుకోవచ్చు. చూడండి, ఎందుకంటే ఇవంతా కూడా డేటాబేస్, ఒకటి అప్లై చేస్తే అన్ని కూడా అప్లై అయిపోతాయి ఆటోమేటిక్ గా. చూసారా, మీకు ఎలా కావాలంటే ఆ ఫార్మేట్ మార్చుకోండి మీకు నచ్చిన విధంగా. ఇక్కడ తెలుసు కదా అంతా కూడా ఎంఎస్ వర్డ్ లో చూసారు, ఇది అన్నిట్లోనూ చూసారు మీరు. కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ కూడా. ఓకే, సో నార్మల్ నేను పెట్టేస్తున్నాను, నార్మల్ దీంట్లో సో పెట్టేసుకున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి టేబుల్ ఎలా డిజైన్ చేయాలి అనేది మనకి ఇదండి. టేబుల్ డిజైన్ చేయడం ఎలాగా ఏంటి అనేది దానిలో. ఓకేనా, సో ఐ హోప్ ఈ టేబుల్ డిజైన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. దీనిలో ఎటువంటి డౌట్స్ ఏం లేదు కదా, టేబుల్ ఎలా డిజైన్ చేయొచ్చు. మీరు మీ డిజైన్ వ్యూ కావాలంటే వ్యూలోకి వెళ్తారు, హోమ్ లోకి వెళ్ళి వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి డిజైన్ వ్యూ అనగానే ఆటోమేటిక్ గా మీకు డిజైన్ వ్యూ అనిపిస్తుంది. మీకు ఎన్ని కావాలంటే ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోండి, దానికి కావాల్సిన కండిషన్స్ ఇక్కడ ఉంటాయి.
డేటా టైప్ అంటే మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చే ఫీల్డ్ నేమ్ ఎలాంటిది అని చెప్పడం కోసం. ఓకేనా? ఇక్కడ ఇచ్చే ఫీల్డ్ నేమ్ నంబరా? లేకపోతే క్యారెక్టరా? లేకపోతే ఆల్ఫా న్యూమరికా? లేకపోతే ఏంటి స్పెషల్ సింబల్సా? అవన్నీ ఇండికేట్ చేసేది డేటా టైప్ అండి. తెలుసు కదా మీకు డేటా టైప్ అంటే ఏంటో? అవన్నీ కూడా. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఇన్ కేస్ మీరు అవసరం ఉండి ఏదైనా ఒక సాలరీ జనరేట్ చేయాలనుకుంటున్నారు. సాలరీ ఓకేనా? ఆ సాలరీ ఏంటి? సాలరీ అంటే ఏంటి? మన కరెన్సీ కదా! సో, కరెన్సీ ఇస్తారు. కరెన్సీ అనగానే ఆటోమేటిక్‌గా అక్కడ జనరేట్ అయిపోద్ది చూడండి. ఫస్ట్ సేవ్ అడుగుద్ది. సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి సాలరీ వచ్చింది. మీరు సాలరీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడికొచ్చేస్తదండి. 10,000 నెక్స్ట్ 20,000 నెక్స్ట్ 30,000 నెక్స్ట్ 40,000 5 లాక్స్ వెళ్ళిపోయిందా? 50,000 60,000 45,000 సో, మీరు ఎలా కావాలంటే అలా సాలరీ మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే సాలరీ పెట్టారు కాబట్టి ఆటోమేటిక్‌గా అక్కడ సాలరీ బ్లింక్ అయిపోతది అక్కడ. ఓకే. సో, అది కరెన్సీ. మీకు కరెన్సీలో కూడాను ఒకసారి చూడడం అక్కడ రూపీస్ అది పెట్టడం అవుతుందో లేదో చూద్దాం ఒకసారి జస్ట్ మినిట్. ఇన్‌పుట్ మార్క్స్ దీని డిఫాల్ట్‌గా ఉందండి. కరెన్సీకి చేంజ్ అవ్వడం అవ్వదని చెప్తుంది అంతే. డన్. కరెన్సీ అదే తీసుకుంటుందండి. ప్రాబ్లమ్ లేదు. సో, అలా మనం సాలరీని పెట్టొచ్చు. నెక్స్ట్ సాలరీ పెట్టిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ఫోటో అటాచ్ చేయాలనుకుంటే మీరు ఫోటో అని కూడా పెట్టొచ్చండి ఇక్కడ. ఫోటో అని పెట్టేసారనుకోండి. ఇక్కడ ఫోటో అంటే ఫోటో ఎలా అటాచ్ చేస్తామంటే ఇక్కడ చూడండి అటాచ్‌మెంట్ అని ఉంటది. అటాచ్‌మెంట్ అని ఉంటది. ఓకేనా? అటాచ్‌మెంట్ పెట్టండి. అటాచ్‌మెంట్ పెట్టారనుకోండి ఆటోమేటిక్‌గా మీకక్కడ అటాచ్‌మెంట్ క్రియేట్ అయిపోద్ది. కావాలంటే చూపిస్తా చూడండి. డేటా షీట్ సేవ్ యెస్. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ 0 అటాచ్‌మెంట్స్ వచ్చాయా? ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ అటాచ్‌మెంట్ మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు చూడండి ఓపెన్ అవుతుంది. యాడ్. మీరు ఇన్ కేస్ యాడ్ చేయాలనుకుంటే ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి. అక్కడ ఏ ఇమేజ్ నా దగ్గర ఏది ఇమేజ్ పాతది ఏదైనా ఉంటే అది సింపుల్‌గా నేను యాడ్ అంటే ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయండి. ఒకసారి జస్ట్ చూద్దాం ఏదో ఒక ఇమేజ్ పెడదాం. పిక్చర్స్ ఓకే డన్. ఏమున్నాయండి పాతవి. సో, నేను ఇలా పెట్టేసాను. ఇలా పెట్టగానే డబుల్ క్లిక్ కొట్టగానే యాడ్ అని అయిపోయింది. యాడ్ అని కొట్టగానే మళ్ళీ ఇంకోటి కొత్తది ఇంకోటి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదు నీకు ఓకే అనుకుంటే ఓకే ప్రెస్ చేయండి. చూడండి అటాచ్‌మెంట్ 1 అని వచ్చింది చూసారా? అంటే ఒకటి అటాచ్ చేసాం. సో, అలా మనం ఫోటోస్ కూడా అటాచ్ చేయొచ్చండి. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఫోటోస్ కూడా మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మనం పెట్టుకోవచ్చండి. ఓకే. అప్లికేషన్ ఫార్మ్స్ లెక్క అన్ని ఎలా కావాలంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని యూసేజ్ ఎక్కడుంటాది అంటే, మళ్ళీ ఆ డౌట్ రావచ్చండి. దీని యూసేజ్ ఎక్కడుంటాది అంటే, మన ఆర్గనైజేషన్స్‌లోను, స్కూల్స్‌లోను వాటిలో ప్రతి దగ్గర ఉంటదండి. ఓకేనా? కాకపోతే ఒకటండి మనకి వర్క్ ఇచ్చిన తర్వాత మనం ఆ వర్క్‌ని డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చండి. నేను ఈ డేటాబేస్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకోడేమో ఎక్సెల్ షీట్‌లో చేయొచ్చు. ఇంకోడు ఎంఎస్ వర్డ్‌లో చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి నోట్ ప్యాడ్‌లో చేయొచ్చు. ఓకేనా? ఇంకొకటి పేపర్ మీద చేయొచ్చు. ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అదేంటంటే మనలో ఉండే స్మార్ట్ వర్క్ బట్టి, మనలో ఉండే నాలెడ్జ్ బేస్ చేసుకొని మన థాట్స్ వస్తాయి. ఓకేనా? నాకు ఇప్పుడు నాకు డేటాబేస్ క్రియేట్ చేయడం, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అన్ని థాట్స్ ఉన్నాయి. నాకు నాలెడ్జ్ ఉందనుకోండి, నాకు నచ్చింది చేసుకుంటాను. ఇన్‌కేస్ ఎంఎస్ వర్డ్ ఒక్కటే నాలెడ్జ్ ఉందనుకోండి, నేను ఎంఎస్ వర్డ్ మాత్రమే దానిలోనే చేయగలను. ఎంఎస్ ఎక్సెల్ మాత్రమే వచ్చిందనుకోండి, ఎంఎస్ ఎక్సెల్ మాత్రమే చేయగలను. జస్ట్ ఎ మినిట్ అండి. డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చండి టేబుల్ డిజైన్ ద్వారా. అండ్ నెక్స్ట్ దీనిలో కూడా కొంతమంది నిన్నేదో క్వరీ అడిగారు. అసలు యాక్చువల్ క్వరీ అవన్నీ అవసరం లేదండి. కానీ మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చండి ఇక్కడ. క్వరీ విజార్డ్ అని ఉంటదండి. క్వరీ విజార్డ్‌లోకెళ్ళి ఆహ్, జస్ట్ ఎ మినిట్ అండి. సారీ. క్వరీ విజార్డ్‌ని క్లిక్ చేస్తే మీకిప్పుడు ఒక విండో ఓపెన్ అవుతది. దీనిలో మనకి సింపుల్ క్వరీ విజార్డ్ పెట్టుకోండి ఫస్ట్‌ది. ఓకే అని పెడతాను. ఓకే అని పెట్టగానే మీకిక్కడ ఏ ఫీల్డ్స్ యాడ్ అవ్వాలి అని అడుగుద్ది.
నేను అన్ని ఫీల్డ్స్ యాడ్ అవ్వాలని పెట్టేస్తాను. ఇది కిందది ఉన్నది కదా, 2 సింబల్స్ ఉన్నాయి కదా, అదేంటి 2 గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అన్ని అందులోకి వెళ్ళిపోతాయి. ఇదంటే 1 బై 1 5 అనుకోండి, 1 బై 1. ఓకే. సో ఇది చూడండి, కావాలంటే మీకు 1 బై 1 ఎటువైపు వెళ్ళిపోవాలంటే ఇలాగా. లేదు అన్ని వెళ్ళిపోవాలనుకుంటే అన్ని వెళ్ళిపోతాయి. లేదు మళ్ళీ అన్ని 1 బై 1 వెళ్ళాలనుకుంటే అలా 1 బై 1 అన్ని వెళ్తాయి. ఓకే. సో అలా మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని పెడతాను. నెక్స్ట్ అని పెట్టి ఇప్పుడు మీకు అడుగుద్ది డీటెయిల్స్ సమ్మరీయా ఏంటని అడుగుద్ది. ఓకేనా. నెక్స్ట్ అని కొట్టండి ఇక్కడ. అది అలా ఉంచేయండి. ఇది ఓపెన్ విత్ క్వరీయా, మోడిఫై విత్ క్వరీ డిజైనా? మోడిఫై విత్ క్వరీ పెడదాం, ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే అని పెట్టగానే చూడండి, ఇక్కడ మనకు ఒక టేబుల్ లా ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్. ఇక్కడ కింద టేబుల్ లా ఓపెన్ అయింది, పైన ఇవన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే క్వరీ ఇది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది కదా, సారీ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేను సింపుల్ గా ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటంటే ఎస్. ఓకేనా. ఎస్ వచ్చి ఎస్ నేమ్ పెట్టేసి యాస్ట్రిక్ పెట్టాను అనుకోండి. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఏమొస్తుంది, లైక్ అని వచ్చేసి యాస్ట్రిక్ కొటేషన్స్ లో వస్తుందండి. అంటే ఏంటంటే నేను ఎస్ తో ఉండే నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అని పెట్టానండి. ఒకసారి చూద్దాం అవుతుందా లేదా. డేటాబేస్ వ్యూ చూడండి, శంకర్ శ్యామ్ మాత్రమే ఓపెన్ అయింది చూసారా. అంటే నేను అక్కడ క్వరీ ఏం పెట్టాను, ఈ 2 పేర్లతో ఉండేది మాత్రమే పెట్టండి అన్నాను కాబట్టి క్వరీ అది మాత్రం డిస్ప్లే అయింది. అంతే కదా. సో అలా మనం ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చండి. ఓకే. లేదు మీకు అలా కాదు, ఒకసారి ఇక్కడ నేను ఆర్తో పెడతాను. ఆర్తో ఉన్నది క్వరీ ఏది ఉందో అది పెడతాం అనుకుంటున్నాను. ఇది ఎస్క్యూఎల్ వ్యూ అంటారండి. ఇది ఒకటి. ఇది మధ్యలో చూడండి, డేటా షీట్ డిజైన్ వ్యూ మధ్యలో ఎస్క్యూఎల్ వ్యూ వచ్చింది. అంటే ఎస్క్యూఎల్ వ్యూ అంటే ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా డేటాబేస్ చేసినప్పుడు ఈ కోడ్ మనకి యూజ్ అవుతుందండి. అంతవరకు మనకు అవసరం లేదండి ఈ కోడ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది క్వరీ విజార్డ్ అండి. ఓకేనా. క్వరీ విజార్డ్ నాకేంటి డిజైన్ వ్యూకి వెళ్తున్నాను. ఓకే. డిజైన్ వ్యూలో చూస్తే ఇప్పుడు నాకేంటి, ఇక్కడ నాకు ఎస్ తో వద్దు, నాకు ఆర్ తో కావాలంటే నేను సింపుల్ గా ఆర్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఆర్ తో వచ్చేస్తుందండి. చూడండి ఆర్ తో పెడితే ఇక్కడ వ్యూలోకి వెళ్ళి డేటా షీట్ వ్యూ అన్నాను చూడండి. డేటా షీట్ వ్యూ అంటే ఆర్తో ఏముంది, ఆర్ అని ఉంది, రవి ఉంది. రవి వచ్చింది. అక్కడ రాజు లేదు, రాజు నేను శంకర్ గా మార్చాను కాబట్టి రవి మాత్రం ఉంది, ఆర్తో ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇన్ కేసు ఏతో కావాలంటే అభి వస్తాడు. అలా మీరు ఏది కావాలంటే ఏ నేమ్ తో కావాలంటే ఆ నేమ్ తో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏతో పెట్టానండి, ఏతో పెట్టి వ్యూలోకి వెళ్తాను. చూడండి అభి ఉంది చూసారా. సో అలా మనం ఏది కావాలంటే అక్కడ క్వరీ రాసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్ క్వరీస్ అంటే నేను పెద్దగా ఏం చెప్పడం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం కావాలంటే ఇక్కడ ఏ తీసేస్తున్నాను, ఇది తీసేస్తున్నాను నేను, మళ్ళీ అది ఒకటే ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇక్కడ నేను శాలరీ ఉంది, శాలరీ నాకు ఏది కావాలంటే ఇక్కడ నేను ఎలా పెట్టాను చూసారా, ఇక్కడ నేను పెట్టినట్టుగా అక్కడే సేమ్ అలాగే ఏది కావాలంటే అది శాలరీలో కానీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ ఏది కావాలంటే అది మెన్షన్ చేసుకొని క్వరీ పెడితే ఆ క్వరీ మనకి ఆటోమేటిక్ గా అక్కడ మనకి యాడ్ అయిపోతుందండి. ఓకేనా. సో అలా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సింపుల్ క్వరీస్ అంటే ఇలా చేయొచ్చు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ మీకు అపెండ్ డిలీట్ అని ఉంటుందండి. ఇక్కడ మెయిన్ అపెండ్ ఒకటి అండ్ నెక్స్ట్ డిలీట్ అని. అంటే ఏంటంటే ఏదైనా మనం అపెండ్ అంటే చూడండి అక్కడ మనకి అపెండ్ అంటే ఏదైనా నేమ్ ఎంటర్ చేసుకొని ట్యాబ్ నేమ్, ఆ ట్యాబ్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అపెండ్ అంటే. ఓకేనా. నెక్స్ట్ డిలీట్ అంటే ఆటోమేటిక్ గా ఏది డిలీట్ అవ్వాలని అడుగుద్ది, అది మనం డిలీట్ చేసుకోవచ్చు. సో అలా అపెండ్ డిలీట్ యూజ్ అవుతాయండి. అంతకు మించి మన క్వరీలో ఏం ఇంతగా ఎక్కువ యూజ్ ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా షీట్ అండి. డేటా షీట్ లో క్వరీ అండ్ నెక్స్ట్ క్వరీస్ ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మ్స్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇంకోసారి మళ్ళీ క్లారిటీ చెప్తాను చూడండి. మనం ఫామ్ డిజైన్ అంటే క్లిక్ చేస్తే మీకు ఫామ్ డిజైన్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇది మనకి బ్లాంక్ షీట్ లో ఉండే ఫామ్ డిజైన్. ఇది మీరు దీంతో డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఉన్నదే మనం వాడదాం, కొత్తగా డిజైన్ వేస్ట్. ఓకేనా. మీరు ఎందుకంటే కొత్తగా డిజైన్ ఏం చేయలేదు కదా, మీ డేటా షీట్ లో ఉన్నదే కదా డిజైన్ చేస్తారు. సో అందుకోసం నేను ఏం చేస్తాను, క్రియేట్ లోకి వెళ్ళి ఫామ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా చూడండి ఎంప్లాయ్ డేటా క్వరీస్ మీరు దాన్ని క్రియేట్ చేయాలనుకున్నారంటే ఎస్ అని పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ ఓకే అంటే జస్ట్ మినిట్ అండి. ఎంప్లాయ్ డీటెయిల్స్ క్వరీస్ తో కాదు కదా, దీంతో క్రియేట్ చేద్దాం. ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయింది చూసారా. మనం చూడగానే వచ్చింది. మనం క్లిక్ చేయగానే సింపుల్ గా టేబుల్ లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇందాక నేను ఎంప్లాయ్ హెడ్డింగ్ కూడా అలాగే పెట్టుకోవచ్చు. ఓకేనా. దీన్ని మీకు
మిడిల్ లోకి రావాలంటే ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఫార్మాట్ లోకి వెళ్తే మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి మిడిల్ లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదేంటి, మీకు సైజ్ తగ్గించాలి అనుకుంటే మీరు దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ ఇలా చేసుకుంటే అలా మీకు ఎలా కావాలంటే అలా వస్తుందండి. ఓకేనా. ఇది సైజ్ పెద్దది ఉంది, సో సైజ్ చిన్నది పెట్టుకోండి నేను 14. ఇప్పుడు చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంత నీట్ గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ సూట్ అవ్వని ఇమేజ్ ఉందండి, పెద్దది ఇమేజ్ ఉంది. చిన్న ఇమేజ్ ఏది ఉంటే మీరు లోగో పెట్టుకోవచ్చు. ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసుకొని డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ లోగో అని ఉంటుంది, లోగో పెట్టుకోవచ్చు. లేదు టైటిల్ అంటే టైటిల్ ఆల్రెడీ ఉంది. డేట్ అండ్ టైం కావాలంటే డేట్ అండ్ టైం, ఇక్కడ మీరు డేట్ అండ్ టైం ఇది పెట్టుకోండి, ఎందుకంటే చిన్నది నీట్ గా ఉంటది. ఓకే, సో ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఓకే అన్నాను, ఆటోమేటిక్ గా డేట్ అండ్ టైం నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు డేట్ అండ్ టైం లో కూడా నాకు ఏం కావాలంటే ఇది కొద్దిగా నాకు చేంజ్ కావాలి దానిలో అనుకుంటే ఫార్మాట్ లోకి వెళ్ళి నేను సైజ్ పెంచుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేశాను కదా, 14 పెట్టుకుంటాను దీన్ని. ఓకేనా. దీన్ని కూడా డేట్ అండ్ టైం కూడా, లేదంటే అలా యాజ్ టీజ్ ఉంచేయాలనుకుంటే కంట్రోల్ చేయండి, అలా ఉంచేయచ్చు. ఓకే, దీన్ని మీరు మిడిల్ లోకి తెచ్చుకోవాలి మీకు టైం కరెక్ట్గా అనుకుంటే ఇక్కడ మీరు తెచ్చుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ దీన్ని సో ఇలా మీరు డేట్ అండ్ టైం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో వ్యూ. హోమ్ లోకి వెళ్తాం, వ్యూలోకి వెళ్ళి ఫామ్ వ్యూలో చూడండి మీకు ఎలా కనిపించిందో. ఎలా కావాలంటే అలాగా. మీ సైజ్ చిన్నది అయిపోయింది, ఇది ఎంప్లాయీ అనుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ సైజ్ చిన్నదైంది అనుకుంటే డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. డిజైన్ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ ఎంప్లాయీ సైజ్ డీటెయిల్స్ కొంచెం పెంచుకోండి. ఇందులో మీకు సైజ్ పెంచాలనుకుంటే ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఫార్మాట్ లోకి వెళ్ళి 18 ఉంటే 18. ఓకేనా. సో ఇప్పుడు మీరు చూడండి హోమ్ లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి ఫామ్ వ్యూ. సో మీకు ఇలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే, లేదు మీరు లేఅవుట్ వ్యూలోకి వెళ్తారంటే లేఅవుట్ వ్యూలోకి వెళ్ళొచ్చు. లేఅవుట్ వ్యూలోకి వెళ్ళి మీరు మిడిల్ లో కావాలి, నాకు మిడిల్ లో కావాలంటే మిడిల్ లో. ఓకేనా. లేదు సెపరేట్ గా ఒకదాన్ని కూడా ఓకేనా, ఇలా మీకు కావాలి ఇది ఒకటి మిడిల్ లో కావాలి మీకు అనుకుంటే మిడిల్ లో. జస్ట్ మినిట్. దీన్ని చూడండి, నెక్స్ట్ ఇది ఉంది కదా, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు మీకు వీలయ్యే విధంగా. ఓకే, సో ఇలా పెట్టుకోండి. ఎంప్లాయీ డీటెయిల్స్ మధ్యలో వస్తే బాగుంటది కదా ఏదైనా ఆ డిజైన్ అనేది. సో ఇలా నేను పెట్టుకున్నాను. ఓకే, డన్. ఇలా వచ్చింది నాకు ఎంప్లాయీ డీటెయిల్స్. సో నాకు ఇప్పుడు మనం కొన్నిసార్లు మనం ఏదైనా డ్రైవ్ ఓపెన్ చేసాం లేకపోతే ఏదైనా సైన్ ఇన్ అయినా ఎలాగైనా కనిపిస్తాయండి కదండి. సో ఇలా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వ్యూలో చూస్తాను చూడండి, ఫామ్ వ్యూ చూడండి యాజ్ టీజ్ అలా వచ్చింది. మీకు ఎలా కనిపించింది అలా వచ్చింది చూసారు ఫామ్ వ్యూ. సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, సబ్మిట్ బటన్, సైన్ అప్ కావాలంటే ఇప్పుడు ఇన్ కేసు మీరు సైన్ అప్ అని పెట్టాలనుకుంటే సైన్ అప్ పెట్టుకోవచ్చు అండి. సైన్ అప్ అని ఆప్షన్ డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. డిజైన్ వ్యూలోకి వెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీకు ఏంటంటే డిజైన్ లో ఇక్కడ మీకు ట్యాబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇన్ కేస్ మీరు ఇది డ్రాగ్ చేసుకోండి కిందకి, డ్రాగ్ చేసుకొని మీకు సైజ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అండి. ఇక్కడ నేను ట్యాబ్ పెట్టుకుంటే అక్కడ పెట్టేశాను. ఇది నేను సైజ్ పెంచుతాను ఫస్ట్. ఇది ఫుటర్ అనేది కమెంట్ కదా, ముందు నా నేమ్ రాసుకుందాం. రికార్డ్ ఆప్షన్స్, ఇక్కడ సైన్ అప్ అంటే సేవ్ అంటే సైన్ అప్ అని రాసుకుందాం అండి. సేవ్ అంటే సేవ్ అవుద్ది. ఓకేనా. సైన్ అప్ అంటే ఆటోమేటిక్ అది కూడా సేవ్ అవుతుంది అంతే కదా. నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ పెట్టుకోండి. ఇక్కడ ఏం పెడతారు, ఇక్కడ సేవ్ రికార్డ్ కాకుండా సైన్ అప్ అని పెట్టండి. సైన్ అప్ అని నెక్స్ట్ అంటే ఫినిష్. ఓకే, సైన్ అప్ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను పుట్టర్ అనేది నేను కొంచెం కిందకి దించుతానండి. నాకు ఎందుకంటే నా పుట్టర్ అనేది కొంచెం కింద డౌన్ కి రావాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ నేను సైన్ అప్ ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి నేను సైన్ అప్ బటన్ ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, సైన్ అప్. ఇప్పుడు చూడండి వ్యూలోకి వెళ్ళి ఫామ్ వ్యూలో చూడండి సైన్ అప్ అని వచ్చిందా. సో అలా మీరు సైన్ అప్ అంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ బటన్స్ చెప్పాను ఏంటి, నావిగేషన్ బటన్స్, నెక్స్ట్ న్యూ బటన్, అవన్నీ కావాలనుకుంటే సేమ్ అలానే మళ్ళీ మీరు ఏం చేస్తారు, హోమ్ లోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్తారు. డిజైన్ వ్యూలోకి వెళ్ళి దానిలో సేమ్ అలానే మళ్ళీ బటన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటిది, ఇదేంటి న్యూ బటన్ ఇది. ఓకేనా. న్యూ బటన్ కావాలంటే న్యూ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో నేను న్యూ బటన్ పెడతాను. ఏంటని రికార్డ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ న్యూ రికార్డ్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతాను, టెక్స్ట్ ఏం పెడతాను నేను, న్యూ అని పెడతాను.
ఫినిష్ న్యూ అని వచ్చింది చూసారా. మీరు అది న్యూ కావాలంటే న్యూ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మీరేమి మీకు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవచ్చు న్యూ. అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నావిగేషన్ బటన్స్ పెట్టుకోవచ్చు. నావిగేషన్ కావాలంటే సేమ్ మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ మీరు దూరం పెట్టాలంటే దూరం పెట్టుకోండి. ఇక్కడ బటన్ చిన్నది పెట్టుకోండి. ఓకే, అది నావిగేషన్ బటన్స్ కాబట్టి ఇదిగోండి గో టు ఫస్ట్ లాస్ట్ వద్దు, మనకేంటి నెక్స్ట్ ప్రీవియస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్. సో మనకి పిక్చర్ ఉంటే బాగుంటది, అది అర్థం అవుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ అని పెడితే బాగోదు కదా. సో మనం ఫినిష్ అని పెడతాను. అక్కడ వచ్చేది చూసారా, మళ్ళీ ఇంకో బటన్ ప్రెస్ చేయాలి. మళ్ళీ నేను అక్కడ బటన్ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను బటన్. దీనిలో ఏంటంటే రికార్డ్ ఆప్షన్స్ లో ప్రీవియస్ అంటాను. నెక్స్ట్ టెక్స్ట్ కావాలి, నాకు పిక్చరే కావాలి. నెక్స్ట్ ఫినిష్ డన్ వచ్చేసింది. ఇప్పుడు నేను వ్యూలోకి వెళ్ళి వ్యూ చూస్తాను. వ్యూ చూడండి, మీకు ఏది కావాలంటే అది. ఓకేనా, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫామ్ డిజైన్ అండి. సో ఫామ్ డిజైన్ అంటే మనం ఇలా చేస్తాం. ఇంతకు మించి మనకి ఇంకేం ఉండదండి. సో మీరు ఏమైనా దీనిలో డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు అడగొచ్చు. నేను సాల్వ్ మోర్ దెన్ 2 పేజెస్ ఉంటుంది. కానీ మనము ఈ రెండిటికి వేరియేషన్ అనేది లెంత్ లో చెప్తున్నాం. లెంత్ అండ్ రెజ్యూమ్ అంటే ఏంటంటే మీరు మీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక బ్రీఫ్ గా రాస్తారనమాట. సపోజ్ ఇప్పుడు సివి చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారండి. ఆ పర్సన్ అనే అతను ఆ జాబ్ నుంచి క్విట్ అయ్యి వేరే న్యూ జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఆ న్యూ జాబ్ కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు అతను ఏం చేస్తారు, ఇన్ సివిలో అయితే తను ప్రీవియస్ గా ఎక్కడ వర్క్ చేశారు అండ్ ఏ రోల్లో అతను ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అండ్ శాలరీ ఎంత గెయిన్ చేశారు అండ్ ఫర్దర్ గా శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారు. ఓకేనా, ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కంప్లీటెడ్ గా రాయాల్సి ఉంటుంది సివిలో. బట్ రెజ్యూమ్ లో అయితే తను ఒక కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ కింద 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్, ఈ సాలరీస్ అండ్ ప్రీవియస్ వర్క్ రోల్ ఇవన్నీ అంత డీటెయిల్ గా మెన్షన్ చేయాల్సిన నీడ్ ఉండదు అనమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి వచ్చేసి సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెజ్యూమ్ అనేది మనం మెయిన్ గా జాబ్ పర్పస్ కి యూజ్ చేస్తాము అండ్ కర్కులం మీటే కూడా యూజ్ చేస్తారు. బట్ కాకపోతే ఇది ఏంటంటే మనము అకాడమిక్స్ లో యూజ్ చేయొచ్చు. సపోజ్ స్కాలర్షిప్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు స్కాలర్షిప్స్ రాజీవ్ గాంధీ స్కాలర్షిప్స్ అని, అంబేద్కర్ స్కాలర్షిప్స్ అని డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అలా స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వాలి మనం. ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారంటే సివి ప్రిఫర్ చేస్తారు. అండ్ అది కాకుండా సపోజ్ సమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఫర్దర్ గా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా సివి ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇది డిఫరెన్స్ అన్నమాట రెజ్యూమ్ కి సివికి. మనం స్టూడెంట్స్ అందరం కాబట్టి మనకి మెయిన్ నీడ్ ఏంటి, జాబ్. సో మనం జాబ్ కోసం మనం రెజ్యూమే ప్రిఫర్ చేస్తాము. ఓకే, మెయిన్ గా రెజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి మనకి అంటే ఏమేం ఫీల్డ్స్ మనం యూజ్ చేయాలి రెజ్యూమ్ లో ప్రిపేర్ చేయాలి అంటే. ఓకేనా, మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే రెజ్యూమ్ ని క్రియేట్ చేయాలి, ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని ఉన్నాయి. అంటే ఏమేం ఫీల్డ్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలి అని అనేది నేను లిస్ట్ చెప్తున్నాను ఇక్కడ, ఒకసారి చూడండి.
ఫస్ట్ వచ్చి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆబ్జెక్టివ్. ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనం మెన్షన్ చేయాల్సిన థింగ్ అన్నమాట రెజ్యూమ్ లో. ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. మనము మన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, మన ప్రెసెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఫర్దర్ గా మనము ఏ లెవెల్ కి ఇంప్లిమెంట్ అవుతాము అనేది ఈ కెరియర్ ఆబ్జెక్టివే మనకి డిసైడ్ చేస్తుంది. సో అందరు ఇది మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేయాలి. ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ కూడా మీరు ఎలా చేయాలంటే మన గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి మరీ ఓవర్ గా రాయకూడదు. ఒక 2 to 3 లైన్స్ లో మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది బ్రీఫ్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ చదివారు అండ్ మీ ఎస్ఎస్సి నుంచి మీ ప్రెసెంట్ కంప్లీట్ హైయర్ డిగ్రీ వరకు మొత్తం మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటంటే లైక్ మీకు ఇప్పుడు బేసిక్ కంప్యూటర్స్ వచ్చు, బేసిక్ కంప్యూటర్స్ మీరు మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఎంఎస్ ఆఫీస్ మెన్షన్ చేయొచ్చు, విండోస్ మెన్షన్ చేయొచ్చు. ఇలా టెక్నికల్ స్కిల్స్ మీరు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ యూజ్ చేస్తారండి. సి, జావా, పైథాన్ అక్కడ మీరు అలా మెన్షన్ చేయొచ్చు. అంటే ఇవన్నీ మీరు మెన్షన్ చేయడం వల్ల మీకు ఈ లాంగ్వేజెస్ వచ్చు, మీకు ఇంత గ్రిప్ ఉంది. సి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రెజ్యూమ్ లో ఏదైతే మెన్షన్ చేస్తామో ఇంటర్వ్యూయర్ అనే అతను సేమ్ అందులోంచే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వన్స్ మీ రెజ్యూమ్ నుంచి దాటిపోదు. అందుకని మీరు మీకు వచ్చిన స్కిల్స్ ని అన్నిటిని రెజ్యూమ్ పెట్టుకోవాలి. రానివి అవి మెన్షన్ చేయకూడదు. ఓన్లీ మీకు ఏవైతే వస్తాయో అవే పెట్టుకోవాలి. అండ్ స్ట్రెంగ్స్. అది నెట్ కొంచెం స్లోగా ఉంది, సో మనం మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్. అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఏంటంటే మీరు చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ సెమినార్స్కి వెళ్ళుంటారు. అండ్ మీ కాలేజ్లో ఏదైనా ఫెస్ట్ ఆర్గనైజేషన్స్ పీపీటీస్ అలా ప్రజెంట్ చేసి ఉంటారు వేరే కాలేజెస్కి వెళ్ళి. అలా వెళ్ళినప్పుడు మీకు సర్టిఫికేట్స్ ఏవైతే వస్తాయో అవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు అందరు గ్రాడ్యుయేట్సే కాబట్టి మీరు మీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఓకేనా, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే
మన వాయిస్ వినిపిస్తుంది కదా? అకాడమిక్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ టైటిల్, ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, అంటే మీరు దేని మీద అయితే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఆ డిస్క్రిప్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ, మీరు ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేసి ప్రాజెక్ట్ చేశారో ఆ టెక్నాలజీ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి డిక్లరేషన్. ఓకేనా? ఈ 10 ఫీల్డ్స్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి. అన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఫీల్డ్స్ ఉన్న వాళ్ళు మెన్షన్ చేసుకోవచ్చు. సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాలో అవ్వాలి, అండ్ కెరియర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టాలి. అండ్ టెక్నికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చేసి మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఒక్క నిమిషం, నాది కొంచెం ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది, కనెక్ట్ చేసినాను. ఒక్క నిమిషం. ఇవ్వాలండి ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అండ్ నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్స్, అచీవ్మెంట్స్ ఆర్ సర్టిఫికేషన్స్, అకాడమిక్ ప్రాజెక్ట్స్. ఈ అకాడమిక్ ప్రాజెక్ట్ వచ్చేసి మీరు ఇక్కడ టైటిల్, అంటే మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేసినారో ప్రాజెక్ట్ టైటిల్ మెన్షన్ చేయాలి. అండ్ డ్యూరేషన్, ఆ ప్రాజెక్ట్ ఏ పీరియడ్ నుంచి ఎంత వరకు చేశారు, కంప్లీట్ చేశారు అనే స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అన్నమాట. మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ కంటెంట్, మెయిన్ థీమ్ ఏంటి, ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ ఏంటి అనేది మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయాలి. అండ్ టెక్నాలజీ వచ్చేసి మీరు ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేసి మీ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ టెక్నాలజీని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్. ఓకేనా? చూడండి, ఫస్ట్ రెజ్యూమ్ అని తీసుకున్నాను, అండ్ నేను చెప్పాను కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కదా. సపోజ్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా?
ఓకే. 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 ఇలా తీసుకున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాను నేను, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ తన నేమ్ అండ్ తన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు. నెక్స్ట్ ఏం చెప్పాను, కెరీర్ ఆబ్జెక్టివ్. ఒక నిమిషం. ఓకే. కెరీర్ ఆబ్జెక్ట్ ఏం చెప్పానంటే బ్రీఫ్‌గా 2 లైన్స్, 3 లైన్స్‌లో ఉండేటట్టే రాయాలి అని చెప్పాను కదా నేను. మీ స్కిల్స్, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఫర్దర్ గోల్స్ అండ్ మీ బెస్ట్ స్కిల్స్ అన్నమాట. మీ బెస్ట్ స్కిల్స్ అనేది మీరు రాసే కెరియర్ ఆబ్జెక్టివ్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదంతా మనం ఎందుకు క్రియేట్ చేసినామంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ డీటెయిల్స్ అన్ని మీరు నీట్‌గా మెన్షన్ చేస్తే ఇంటర్వ్యూయర్ అనే పర్సన్‌కి ఏం ఒక థాట్ వస్తుంది, ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి. ఓకే. ఒక రీజన్ ఉండాలి కదా. సేమ్ మీలాగే ఒక 4, 5 మెంబర్స్ వెళ్తారు. పర్టికులర్‌గా మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీలో ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. సో మీ స్కిల్స్ అన్నిటిని మీరు బ్రీఫ్‌గా మెన్షన్ చేస్తేనే అతను మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. ఒక నిమిషం, నేను మళ్ళీ స్టాప్ చేసి షేర్ చేస్తాను. మేడం సార్. అదే మీ వాయిస్ ఆగింది. చెప్తున్నాను సార్, టైప్ చేస్తున్నాను. ఓకే. మీ స్క్రీన్ కూడా స్ట్రక్ అయినట్టుంది మేడం, చూడండి ఒకసారి. స్క్రీన్ విజిబుల్ లేదా సార్? అంటే స్ట్రక్ అయింది ఇక్కడ. ఎవరో పైన గీతలు గీసేసారు అన్నోటేషన్స్. మీరు ఒకసారి అన్నోటేషన్ డిజేబుల్ చేయండి మేడం. పైన ఉంటుంది మేడం, పైన డిజేబుల్ అన్నోటేషన్స్ అని ఉంటుంది, పైన చూడండి. ఓకే సార్. సార్ ఇప్పుడు స్క్రీన్ విజిబుల్ గా ఉందా? ఉంది మేడం, మీరు కొంచెం డౌన్ చేయండి స్క్రీన్ ని, వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే మేడం.
ఓకే, ఇప్పుడు కెరీర్ ఆబ్జెక్టివ్ రాశానండి. చూడండి, ఒక 2 lines లోనే రాశాను నేను. టు స్టార్ట్ మై కెరీర్ విత్ ఎ కంపెనీ వేర్ ఐ కెన్ ఇన్వెస్ట్ అండ్ enrich my knowledge and skills to the best of my ability for the development of company and learn new things. అంటే చాలా షార్ట్ గా రాయాలి. ఒక 2 to 3 lines లోనే రాయాలన్నమాట కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది. నెక్స్ట్ ఏం చెప్పాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెయిన్ గా 2 types లో రాస్తారండి. ఒకటి ఏంటంటే బాక్సెస్ యూజ్ చేసి టేబుల్ ఫార్మాట్ లో రాస్తాము మన ఎడ్యుకేషన్ మన డీటెయిల్స్ అనేవి. అండ్ టేబుల్స్ కాకుండా మీరు నార్మల్ గా అయినా బుల్లెట్స్ యూజ్ చేసి రాయొచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నార్మల్ ఫార్మాట్ లో అయితే కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ సో అండ్ సో కాలేజ్ సో అండ్ సో ఇయర్ అండ్ విత్ పర్సెంటేజ్ అని పెట్టేస్తాము. అండ్ ఫస్ట్ ఏంటంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాసేటప్పుడు ఫస్ట్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అది రాసి దాని తర్వాత అక్కడ నుంచి డిక్రీజింగ్ లెవెల్లో రాయాలి. ఫస్ట్ గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ ఇంటర్మీడియట్, తర్వాత ఎస్ఎస్సి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే టేబుల్ వేస్తాను. ఫైవ్ rows 3 columns యూజ్ చేసి నేను టేబుల్ వేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మీ కోర్స్ అంటే గ్రాడ్యుయేషనా లేకపోతే డిగ్రీనా అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్, మీరు ఏ కాలేజ్లో చదివారు, కాలేజ్ నేమ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి board or university. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్, పర్సెంటేజ్. మీ కాలేజ్ నేమ్, సపోజ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అనుకోండి అంటే బీటెక్, మీ కోర్స్ వచ్చేసి బీటెక్ ఇక్కడ. అండ్ మీ కాలేజ్ నేమ్ ఏదో ఒక కాలేజ్ తీసుకోండి, ఎస్ఎస్ఎన్ అనుకోండి, ఎస్ఎస్ఎన్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ మీకు వచ్చేసి డిగ్రీ వాళ్ళకైతే ఏముంటుంది, బీటెక్ వాళ్ళకైతే JN2UK ఉంటుంది, ఆర్ అనంతపూర్, అలా డిఫరెంట్ మీకు తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ANU ఉంటుంది డిగ్రీ వాళ్ళకైతే. అండ్ డ్యూరేషన్, మీరు ఎప్పటి నుంచి కంప్లీట్ చేశారు, సపోజ్ 2018 అనుకోండి, 2014 జాయిన్ అయ్యారు డిగ్రీ, అప్పుడు 2017కి మీకు కంప్లీట్ అవుతుంది. సో అండ్ మీ పర్సెంటేజ్ 70% అలా. నెక్స్ట్ వచ్చేసి
ఇంటర్మీడియట్. ఇక్కడ కాలేజ్ నేమ్, ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్, ఇంటర్మీడియట్ కి వచ్చేసి బోర్డ్ ఏముంటుందంటే ఇంటర్మీడియటే ఉంటుంది. ఇప్పుడు 2000 సపోజ్ ఒక 675 వేసుకో. నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే 10th అండి, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ బోర్డు వచ్చేసి ఎస్ఎస్సినే ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, టెక్నికల్ స్కిల్స్. ఓకే, టెక్నికల్ స్కిల్స్ అని మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఆర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఏదో ఒకటి పెట్టుకోండి సరిపోతుంది. మీకు రెండు ఉంటే రెండు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. యూస్ చేస్తాను. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ పెట్టాను, సాఫ్ట్వేర్ పెడతాను. ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా పెట్టాను కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. సపోజ్ ఆల్రెడీ మీకు ఏమైనా లాంగ్వేజెస్ తెలుసుంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎట్సెట్రా అని పెట్టాను, అంటే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అని. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను, అచీవ్మెంట్స్. ఒక నిమిషం. ఓకే, అచీవ్మెంట్స్ ఆర్ సర్టిఫికేషన్స్. ఇందులో మీరు ఆల్రెడీ సపోజ్ ఏదైనా కాలేజ్ లో ఫెస్ట్, సపోజ్ ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ అనుకోండి, కాలేజ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఫెస్ట్ అప్పుడు మీరు పీపీటీస్ ప్రెజెంటేషన్స్ అలా ఇచ్చినప్పుడు, లేకపోతే బయట కాలేజెస్ కి వెళ్ళి సెమినార్స్ అలా ప్రెజెంట్ చేసినప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. అవి లేకపోతే చిన్నప్పుడు మీకు ఏమన్నా ప్రైజెస్ కానీ అలా మెయిన్ అంటే బాగా వచ్చినవి పెట్టుకోవచ్చు ఇందులో. లైక్
చూడండి ఇక్కడ నేను 2 మెన్షన్ చేశాను. కాలేజ్ లో ఆర్గనైజ్ చేసాం ఫెస్ట్ గా అండ్ ఒక నిమిషం అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీకు వచ్చినట్టు అట్లా మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెంగ్త్స్. స్ట్రెంగ్త్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రెంగ్త్స్ కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రెంగ్త్స్ లో ఏంటంటే మనము మన గురించి మనము వాళ్ళకి కొంచెం బ్రీఫ్ గా చెప్పాలన్నమాట. అంటే లైక్ ఒక 2-3 పాయింట్స్ లో బాగా చెప్పాలి, పాజిటివ్ వేలో చెప్పాలి. ఎలా అంటే ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్, ఐఎమ్ ఏ వర్క్ హోలిక్ పర్సన్, ఐఎమ్ ఏ వెరీ డెడికేటెడ్ పర్సన్, లైక్ ఈ వేలో మీరు స్ట్రెంగ్త్స్ లో అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రాస్తాను నేను కొంచెం చూడండి. సింపుల్ గానే రాయండి, మరీ ఓవర్ గా రాయొద్దు. నేను ఇక్కడ 4 రాశాను కదా, ఈ 4 లో ఏంటంటే ఒక 2 or 3 మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అకాడమిక్ ప్రాజెక్ట్స్. అకాడమిక్ ప్రాజెక్ట్ అంటే ఆల్మోస్ట్ అందరూ అకాడమిక్ ప్రాజెక్ట్ చేస్తారండి. మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చేస్తారు, బీటెక్ వాళ్ళు అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ లో, ఆల్రెడీ ఒక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో కూడా ప్రెజెంటేషన్స్ చేస్తారు. ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ అని అలా ఉంటాయి కదా. ఓకే, ఇన్ కేసు డిగ్రీ బీటెక్ లో ఎవరైనా మినీ ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఆ మినీ ప్రాజెక్ట్స్ వాళ్ళు అచీవ్మెంట్స్ లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు, మేము ఇలా మినీ ప్రాజెక్ట్స్ చేసాము అని. మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే అకాడమిక్ ప్రాజెక్ట్ లోనే పెట్టుకోండి. ఫైనల్ ఇయర్ లో మెయిన్ గా రాసే ప్రాజెక్ట్ ఉంటుంది, చేసే ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అది అకాడమిక్ ప్రాజెక్ట్ లోనే మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఏమైనా మినీ ప్రాజెక్ట్స్ చేస్తే మట్టికి అచీవ్మెంట్స్ లో పెట్టుకోండి. ఇక్కడ అకాడమిక్ ప్రాజెక్ట్స్ లో ఫస్ట్ ఏం చెప్పాను, టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ టైటిల్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్యూరేషన్. సపోజ్ ఇక్కడ నేను ఒక టైటిల్ రాస్తున్నాను, డ్యూరేషన్ వచ్చేసి 1 to 2 months, అంటే ఈ ప్రాజెక్ట్ కి 2 months పట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెజ్యూమ్ అని మీరు పెట్టారు కదా, ఇక్కడ మీకు గ్యాప్స్ వచ్చాయి కదా, సో దీన్ని ఏం చేస్తున్నానంటే స్పేసింగ్ అనేది తీసేస్తున్నాను. ఈ బుల్లెట్స్ యూజ్ ఏంటంటే బుల్లెట్స్ మీరు పెట్టుకున్నారు అనుకోండి, మీకు హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీరు బ్రీఫ్ గా రాసిందే మీకు కొంచెం ఎఫెక్టివ్ గా చూడడానికి బాగుంటుంది. అలా అని చెప్పేసి అన్ని పెట్టుకోకండి, కొంచెం మట్టుకు పెట్టుకోండి. నెక్స్ట్ డ్యూరేషన్ చెప్పాను కదా, డ్యూరేషన్ తర్వాత ఏమన్నాను, ప్రాజెక్ట్ డ్యూరేషన్ అండ్ డిస్క్రిప్షన్.
డిస్క్రిప్షన్ రాయాలి. అంటే మీ వాటర్ లెవెల్ ఇండికేటర్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ గురించి ఒక కొంచెం బ్రీఫ్గా రాయండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ. మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేసి ప్రాజెక్ట్ చేశారని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. జెండర్. ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్ ఆర్ ఫీమేల్. సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్. మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ. రిలీజియన్. లాంగ్వేజెస్ నోన్. ఇది మస్ట్ అండ్ షుడ్ గా పెట్టాలండి. లాంగ్వేజెస్ నోన్ అనేది కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది. అంటే మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అనేది వాళ్ళకి తెలియాలి కదా. లాంగ్వేజెస్ నో. మీకు ఏదైనా హాబీస్ ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. హాబీస్, ఇంట్రెస్ట్స్ అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు హాబీస్. లేకపోతే ఏంటంటే అకాడమిక్ ప్రాజెక్ట్స్ కింద పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టక ముందు ఇక్కడ ఏం చేస్తారంటే అదర్ యాక్టివిటీస్ అని ఇంకొకటి తీసుకోవచ్చు. ఈ అదర్ యాక్టివిటీస్ లో ఏంటంటే మీకు ఫర్దర్ ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే కొంతమంది ఏంటంటే హాబీస్ లాగా మెన్షన్ చేయొచ్చు, లేకపోతే అదర్ యాక్టివిటీస్ అనేది తీసుకొని అక్కడైనా మీరు మెన్షన్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ అనేది. లైక్ ఇక్కడ ఏంటంటే జనరల్ గా ఏం మెన్షన్ చేస్తారంటే క్రాఫ్ట్ వర్క్స్ ఉంటాయి కదా. లేడీస్ అయితే క్రాఫ్ట్ వర్క్స్, క్రాఫ్ట్ ఆర్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపరేషన్ ఇలా రాస్తారనమాట. ఇది బాగుంటుంది కొంచెం. అండ్ ఇంట్రెస్ట్ అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్. మీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ గా పెట్టాలి అందరూ.
ఈ ఇంట్రెస్ట్ అనేది మీరు ఉంచవచ్చు, తీసేయచ్చు, అది స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, డిక్లరేషన్ అనేది కంపల్సరీగా పెట్టాలి. డిక్లరేషన్ కూడా ఓన్లీ 1 and 2 lines లో మాత్రమే ఉండాలి. మోర్ దెన్ 2 lines కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, నేను ఇలా రాసాను, ఒక లైన్ లోనే కంప్లీట్ చేశాను డిక్లరేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్లేస్, ఈ ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ డేట్. అండ్ ఇక్కడ ఏంటంటే మీ నేమ్ రాయాలి, ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను ఇది. స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కదా, టెక్స్ట్ మనం డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఇక్కడ మార్చుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను దీనికి. ఆబ్జెక్ట్ షేడింగ్ ఇస్తున్నాను. నేను ఇది ఫాంట్ పెంచుతాను కదా. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, మెయిన్ హెడ్డింగ్స్ అన్నిటికీ ఇవి ఆల్రెడీ మీకు మేడం చెప్పారు కదా, షేడింగ్ ఇలా అలా ఇస్తామని చెప్పేసి.
ఇక్కడ అచీవ్మెంట్స్ రెండు పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు. అంటే సర్టిఫికేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు, అచీవ్మెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. స్ట్రెంగ్స్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవి పెట్టాలంటే అకాడమిక్ ప్రాజెక్ట్ లో మీరు ఏంటంటే టైటిల్ పెట్టాలి, డ్యూరేషన్ పెట్టాలి, అండ్ డిస్క్రిప్షన్ కూడా మీరు కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది. అదర్ యాక్టివిటీస్ ఉంచుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. ఓకే, మెయిన్ ఇంతే అండి రెజ్యూమ్ ప్రిపరేషన్. ఒకసారి మీకు కరెంట్ పేజ్ వరకు ఇంటర్వ్యూ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ప్రింట్ రివ్యూలో కనిపిస్తుంది కదా. ఫస్ట్ నేను ఏమైతే మెన్షన్ చేశాను, ఫస్ట్ రెజ్యూమ్, ఇక్కడ రెజ్యూమ్ అనేది ఉంచుకోవచ్చు. అండ్ ఇది కూడా మీరు స్కిప్ చేసుకొని డైరెక్ట్ మీ నేమ్ నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మీ నేమ్ ఫస్ట్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ స్కిల్స్, అచీవ్మెంట్స్, స్ట్రెంగ్స్, అకాడమిక్ ప్రాజెక్ట్స్, అండ్ పర్సనల్ డీటెయిల్స్, ఫైనల్ గా డిక్లరేషన్. ఓకేనా? ఓకే, ఒకసారి మీకు ఇంతవరకే ఇంకొక పాయింట్ మర్చిపోయానండి. ఇక్కడ మీరు మీ ఫోటో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గరే మీరు ఇక్కడ సైడ్ లో మీరు మీ ఫోటో కూడా పుట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ మేడం చెప్పారు కదా ఫోటోస్ ఎలా పుట్ చేసుకోవాలని. ఇన్సర్ట్ లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఏదో ఒకటి తీసుకోండి. మీరు మామూలుగా ట్రై చేయండి ఇండివిజువల్ గా. ఏం లేదు, ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసేస్తే మీకు ఈ ప్లేస్ లో మీ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. మీకు ఇంతవరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. అర్థమైందా? సివిలో కాదు, రెజ్యూమ్ లో కూడా మీరు ఫోటో పుట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. అంటే అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎందుకు పుట్ చేసుకుంటారంటే, ఇప్పుడు మీరు కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫొటోస్ అడుగుతారు, ఫొటోస్ తీసుకొచ్చారా అని అడుగుతారు. అంటే మీరు ఆల్రెడీ ఫోటో పుట్ చేసినప్పుడు మీకు అదే ప్రింట్ లో వస్తుంది కదా. అది మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ మీ ప్రిఫరెన్స్ కోసం అన్నమాట. ఫోటో పుట్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్వాలేదు. అండ్ ఇక్కడ రెజ్యూమ్ అనేది కూడా మీరు
రిమూవ్ చేసేసేయచ్చు. ఈ ఫార్మాట్ లో డైరెక్ట్ ప్రింట్ తీసేసుకొని చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఇంతాక, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మీరు టేబుల్ యూస్ చేయొచ్చు. టేబుల్ లేకుండా నార్మల్ గా బుల్లెట్ పాయింట్స్ యూస్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో చాట్ బాక్స్ లో పెట్టండి. మీరు 1 పేజ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఎలా వస్తుందంటే, మీరు చెప్తుంది నాకు అర్థం కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అనేది మీరు ప్రింట్ తీస్తారు కదా, ప్రింట్ లో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. మీరు ఇలా వర్డ్ లో ప్రిపేర్ చేసినప్పుడు ప్రింట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ తీస్తారు 2 పేజెస్ ని. సిగ్నేచర్ అనేది ఏంటంటే లాస్ట్ నేమ్ మీరు పెట్టేస్తారు కదా, అక్కడ సిగ్నేచర్ అనేది మీ నేమ్ ఊరికే టైప్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కింద ఎలా అయితే టైప్ చేశానో, ఇక్కడ నేను ఎలా అయితే టైప్ చేశానో మహాలక్ష్మి అని, సేమ్ అలాగే టైప్ చేసి వదిలేయచ్చు. కాకపోతే ప్లేస్ అండ్ డేట్ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లేస్ అనేది, ఇక్కడ డేట్ అనేది. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మెన్షన్ చేసుకోవచ్చు అండి. మెయిన్ అంటే స్పోర్ట్స్ అంటే మెయిన్ అంటే బాగా మంచి లైక్ ఎలా అంటే నార్మల్ గా జరిగే కాకుండా నేషనల్స్ లైక్ డిస్ట్రిక్ట్ వైజ్ గా అలా జరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటివి మీరు మెన్షన్ చేసుకుంటే బాగుంటుంది. అది మీరు అదర్ యాక్టివిటీస్ కింద కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు అచీవ్మెంట్స్ అంటే సర్టిఫికేషన్స్ లో మీ ఎడ్యుకేషన్ కి సంబంధించినవి పెట్టుకోవాలి. అదర్ యాక్టివిటీస్ లో మీరు ఒక కాలం ఇందాక చెప్పాను కదా, ఇంట్రెస్టెస్ కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ అని చెప్పేసి అది తీసుకొని అందులో పెట్టుకోవచ్చు. ఎగ్జామ్ కాదమ్మా, ముందు ఇది డౌట్స్ చెప్పండి. ఎగ్జామ్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా. ఎక్కడ అండర్లైన్ అండి? ఇలా అండర్లైన్ చేయొచ్చా అన్నారు, అర్థం కాలేదు. యూనివర్సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్ వైజ్ లాంటివి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ అనేది మీరు పెట్టిన అవసరం లేదు, మీ నేమ్ ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవాలి, నో ఇష్యూ. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. డౌట్స్ లేకపోతే ఒకసారి నేను మొత్తం చూపిస్తాను. అసలు ఫస్ట్ మనకి మెయిన్ గా ఏం చెప్పాను, రెజ్యూమ్ సివిలో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలని చెప్పాను. ఒకసారి చూడండి. మేడం మీ స్క్రీన్ స్ట్రక్ అయింది మేడం. నా స్క్రీన్ విజిబుల్ లో లేదా సార్? విజిబుల్ లో ఉంది కానీ అక్కడ స్ట్రక్ అయింది మేడం. సార్ చెక్ చేస్తాను సార్, నెట్వర్క్ ఇష్యూ. ఇప్పుడు ఓకేనా సార్? లేదు మేడం, మీ కర్సర్ బ్లింక్ అవ్వట్లేదు అసలు. మాకు కనిపిస్తుందా ఇప్పుడు?
ఇప్పుడు కనిపిస్తుంది మేడం. మేడం మీ సైజ్ తగ్గించండి మేడం. వాళ్ళంతా చూస్తాం మొత్తం. అక్కడ 100% ఉంది కదా జూమ్ కింద. ఓకే సార్. ఇప్పుడు ఓకే కదమ్మా, మీకు కనిపిస్తుంది కదా మొత్తం స్క్రీన్? ఓకే సార్, క్లోజ్ చేస్తారా మీరు? మేడం ఒకసారి మేడం. ఓకేనమ్మా, ఈ రోజుతో మీకు ఎంఎస్ ఆఫీస్ మొత్తం కంప్లీట్ సిలబస్ అంతా అయిపోయింది. ఎక్స్ట్రాగా మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా మేము చెప్పాము. ఇప్పుడు ఈ లాక్డౌన్ లో కూడా మాకు చాలా